ఇవాళ ఈ వీడియోలో మనం జుజుట్సు కైసెన్ యానిమేలో గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అయిన గోజో సతోరు గురించి తెలుసుకుందాం. గోజో ఎంత పవర్ఫుల్ అంటే తను పుట్టినప్పుడు వరల్డ్లో ఉన్న ఎనర్జీ మొత్తం అప్ అండ్ డౌన్ అయిందంటే ఊహించుకోండి. తను అంత పవర్ఫుల్. గోజో ఒక స్పెషల్ గ్రేడ్ జుజుట్సు సోర్సరర్, టోక్యో జుజుట్సు హైలో టీచర్. తను స్టోరీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం తన ప్రెజెన్స్ని చాలా బాగా ఇష్టపడతాం. తన వైట్ హెయిర్ స్టైల్ అండ్ తను ఒక కంటికి క్లాత్ కవర్ చేసుకుని ఉంటాడు. తను ఎంత స్టైలిష్ షో అంతే స్ట్రాంగెస్ట్. జుజుట్సు యూనివర్స్లో గోజోనే బతుకున్న స్ట్రాంగెస్ట్ సోర్సరర్. తను ప్రెస్టీజియస్ అయిన గోజో క్లాన్కి చెందినవాడు. ఇది జుజుట్సు యూనివర్స్లో వన్ ఆఫ్ ద 3 గ్రేటెస్ట్ క్లాన్స్లో ఒకటి. అండ్ తన క్లాన్లో 400 ఏళ్ల తర్వాత లిమిట్లెస్ అండ్ 6 ఐస్తో పుట్టిన ఏకైక వాడు. ఈ కాంబినేషన్ తనని ఇన్విన్సిబుల్గా చేస్తుంది. గోజో పవర్స్ ఏంటంటే లిమిట్లెస్ అండ్ 6 ఐస్. ఇప్పుడు మనం గోజో పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి తెలుసుకుందాం. గోజో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్ అయిన లిమిట్లెస్ కర్స్ టెక్నిక్. ఈ టెక్నిక్లో తను స్పేస్ని ఒక అటామిక్ లెవెల్లో మ్యానిపులేట్ చేస్తాడు. దాంతో తనకి ఇన్ఫినిటీ పవర్ వస్తుంది. తన మీద ఈగ కూడా వాలదు. అలాగే తన పవర్ఫుల్ టెక్నిక్ అయిన రెడ్, ఇది అట్రాక్షన్ అండ్ ఇంపల్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టెక్నిక్ బ్లూ. ఈ టెక్నిక్లో రిపల్షన్ అండ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అండ్ గోజో మెయిన్ టెక్నిక్ హాలో పర్పుల్. ఈ టెక్నిక్ని తను రెడ్ అండ్ బ్లూని కలిపి రిలీజ్ చేస్తాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే సుకునా అనే భయపడుతుంది. అండ్ గోజోకి 6 ఐస్ ఉంది. ఇది గోజో పర్సెప్షన్ అండ్ ప్రెసిషన్ని గాడ్ లెవెల్లోకి ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ తన కర్స్ టెక్నిక్ని 0 వేస్ట్ చేస్తుంది. అండ్ 6 ఐస్ ఉన్నప్పుడు ఎదుటివాడు చేసే ప్రతి టెక్నిక్ని క్షుణ్ణంగా చూడగలడు. అది ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అయినా. అండ్ గోజో డొమైన్ ఎక్స్పాన్షన్ ఏంటంటే అన్లిమిటెడ్ వాయిడ్. ఈ డొమైన్లో గోజో ఎంత పవర్ఫుల్లో అంతే బ్రిలియంట్. తన ఫైట్లో ఉన్నప్పుడు అపోనెంట్ మూవ్స్ని, డొమైన్స్ని చాలా తెలివిగా తనకి ఫేవర్గా మార్చుకుంటాడు. అండ్ జుజుట్సు వరల్డ్లో జరిగే వాటి అన్నిటి మీద తనకి అవగాహన ఉంది. తను యూజీ ఇటాదోరి, మెగుమి షిగరో, యూతాని అండ్ కొంతమందిని ట్రైన్ చేశాడు. తను ఎప్పుడూ కొంచెం ముందే ఆలోచిస్తాడు. ఫ్యూచర్కి ఏం కరెక్ట్. అండ్ గోజో జుజుట్సుకి సింబల్ ఆఫ్ హోప్. తన ఎగ్జిస్టెన్స్ జుజుట్సుని కర్సెస్ నుంచి ఎటో కెంజకు లాంటి ఎనిమిస్ జుజుట్సు మీద అటాక్ చేయాలంటే భయపడతారు. అండ్ వాళ్ళకి తెలుసు కూడా గోజో అంటే వాళ్ళు ఏం పీకలేరని. ఇప్పుడు మనం షిబుయా ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. గెటో బాడీని కంట్రోల్ చేస్తున్న కెంజకు షిబుయా చుట్టూ మల్టిపుల్ సర్టెన్ బ్యారియర్స్ ని ప్లేస్ చేస్తాడు. గోజో ఒక్కడే లోపలికి వచ్చేటట్లు. దానివల్ల గోజో ఒక్కడే లోపలికి వెళ్ళగలుగుతాడు ఒంటరిగా. అండ్ తెలివిగా కెంజకు గోజో తన ఫుల్ పవర్ ని వాడనివ్వకుండా చుట్టూ కొన్ని వందల మంది సివిలియన్స్ ఉండేటట్టు ఆ స్టేషన్ లో ఉంటారు. దానివల్ల గోజో తన ఫుల్ పవర్స్ ని వాడకుండా చేస్తాడు. కానీ అప్పటికే గోజో తన పవర్ ని 0.1 సెకండ్ యూజ్ చేసి కొన్ని వందల మంది కర్సిడ్ స్పిరిట్స్ ని లేపేస్తాడు. దీనివల్ల సివిలియన్స్ కి ఏ హాని జరగదు. కర్సిడ్ స్పిరిట్స్ అయిన జోగో, గనాము, చోసో అండ్ మాహిటో కంటిన్యూస్గా అటాక్ చేసి గోజోని డిస్ట్రాక్ట్ చేస్తారు. అసలు ఈ సెటప్ మొత్తానికి కారణం గోజోని ప్రిజన్ రీలంలో సీల్ చేయడం. గోజో ఉంటే తన్ని ఖచ్చితంగా ఆపుతాడు. అండ్ జుజుట్సు మీద ఏ కూడా వాళ్ళని ఇవ్వడం తెలుసు. సో అందుకే గోజోని ప్రిజన్ రీలంలో బంధించాలని చూస్తాడు. సో ఇప్పుడు మనం ప్రిజన్ రీలం గురించి తెలుసుకుందాం. ప్రిజన్ రీలం అనేది ఒక స్పెషల్ గ్రేడ్ కర్సిడ్ ఆబ్జెక్ట్. అది దాని టార్గెట్ని సీల్ చేస్తుంది. కానీ దానికి ఒక వీక్నెస్ ఉంది. అది సీల్ చేయాల్సిన టార్గెట్ 4 మీటర్స్ రేంజ్ లోపల ఉంటేనే అది వర్క్ అవుతుంది. అది కూడా జస్ట్ 1 సెకండ్ మాత్రమే. సో కెంజకు గోజోని మామూలుగా సీల్ చేయడం అంటే ఇంపాసిబుల్. కెంజకు ప్లాన్ వేస్తాడు గోజోని మెంటల్గా, ఎమోషనల్గా కొడదామని. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గోజో ఫైట్ చేస్తున్నప్పుడు హనామిని న్యూట్రలైజ్ చేశాక కెంజకు గోజో ముందు గెటో బాడీతో ప్రత్యక్షమవుతాడు. ఆ ఒక్క నిమిషం గోజో షాక్ అవుతాడు. అంతే, ఫైట్ నుంచి డిబేట్ అవగానే కెంజకు తనని సీల్ చేస్తాడు. సో ఇదంతా అయిపోయాక తను సీల్ చేసిన 1 ఇయర్ తర్వాత హానా కురోసు అండ్ యూతా వాళ్ళు కల్లింగే మార్క్ అప్పుడు జాకబ్స్ లేడర్ అనే కర్సిడ్ టెక్నిక్ వాడతారు. ఇది ప్రతి కర్సిడ్ ఆబ్జెక్ట్ని ప్యూరిఫై చేస్తుంది, ప్రిజం రీలంని కూడా. హానా కురుసో తన్ని అన్సీల్ చేశాక గోజో డైరెక్ట్గా సుకునా దగ్గరికి మెరుపు వేగంతో వెళ్తాడు. అన్సీల్ అయిన వెంటనే తను అక్కడ ఏం జరుగుతుందని మొత్తం అనలైజ్ చేస్తాడు. తను సుకునాతో మనం December 24th ఫైట్ చేసుకుందాం, అప్పుడు నేను నిన్ను చంపుతా అని ఒక రాజులాగా కింగ్ ఆఫ్ కర్సెస్కి వార్నింగ్ ఇస్తాడు. సుకునా కూడా నవ్వి సరే, నేను ఇలాంటి రోజు కోసమే 1000 ఏళ్ళుగా వెయిట్ చేస్తానని చెప్తాడు. గోజో రాకతో సోర్సర్స్ అందరికి హోప్ వస్తుంది. కర్సిడ్ స్పిరిట్స్ కి వెన్నులో వణుకు పుడుతుంది. గోజో సుకునాకి కౌంట్ చెప్పాక గోజో తన్ని ట్రైన్ చేసుకుంటాడు. అండ్ సుకునాని లేపేయడానికి స్ట్రాటజీస్ ఆలోచిస్తాడు. యూతా, హకారి, కాషిమో కెంజుకుని సెపరేట్ చేయడానికి ప్లాన్స్ వేస్తారు. సుకునా మెగుమి బాడీ వాడుతున్నాడని తెలిసినా
గోజు ఎమోషనల్ అవ్వకుండా తను విన్ అవ్వడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు మళ్ళీ తను ఎమోషనల్ అయితే ఏమవుతుందో అని. సో సుకున మిగమే బాడీలో ఉన్నాడు కాబట్టి తను ఇప్పుడు 10 షాడోస్ టెక్నిక్, మెలవరెంట్ స్ట్రైన్, రివర్స్ కర్స్ టెక్నిక్, మొహరాగా, క్లీవ్ టెక్నిక్స్ ని యూజ్ చేయగలడు. అండ్ గోజో కూడా ఫుల్ గా రికవర్ అయ్యాడు కాబట్టి తన లిమిట్లెస్ 6 సైజ్, రివర్స్ కర్స్ టెక్నిక్ అండ్ అన్లిమిటెడ్ వైట్ తో ఇద్దరు వాళ్ళ ప్లాన్స్ అండ్ పవర్స్ తో ఫుల్ రెడీగా ఫైట్ లో దిగుతారు. సో ఫస్ట్ ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఫైట్ ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ తో స్టార్ట్ చేస్తారు. ఒకరికొకరు వాళ్ళ స్ట్రెంగ్స్ ని తెలుసుకోవడానికి. తర్వాత గోజో రెడ్ ని అండ్ బ్లూ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తాడు. సుకున ఇనిషియల్ గా తన మీద డొమైన్ ఎక్స్పాన్షన్ వార్డ్ తను గోజోని స్టడీ చేస్తూ ఉంటాడు. అండ్ గోజో సుకున మీద పైచే చూపిస్తాడు. తన హై స్పీడ్ టెలిపోర్టేషన్ బ్లూతో మూమెంట్ ని అండ్ తన మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు. సుకునకి ఇంకా అర్థమైపోతుంది అండ్ బలంతో కొట్టలేం, వీడికంటే తెలివిగా ఆలోచించాలని ఆలోచిస్తాడు. డిమాన్ కింగ్ అని సుకున గోజో స్ట్రెంత్ చూసి వెనకడిగేస్తాడు. వాళ్ళిద్దరు డొమైన్స్ తో ఫైట్ చేసుకుంటారు. సుకున చెప్తాడు, నేను ఆల్రెడీ మొహరాగాన్ని సమన్ చేశాను అని. ఇదంతా డిమాన్ కింగ్ సుకున అతిపెద్ద స్ట్రాటజీ. గోజోని లేపారంటే తన వల్ల కాదు అని. అందుకే మొహరాగాని బ్యాక్గ్రౌండ్ లో సమన్ చేస్తుంటాడు. అసలు మొహరాగా ఎబిలిటీ ఏంటంటే అడాప్టేషన్. అది ఏ కల్చర్ టెక్నిక్ అయినా 3 టైమ్స్ అలవాటైతే ఆ టెక్నిక్ ని అడాప్ట్ చేసుకుంటుంది. ఈ టైంలో అది ప్రతిసారి తన తల మీద ఉన్న రింగ్ ని రొటేట్ చేస్తుంది. అండ్ మొహరాగాని మనం ఒకసారి ఒక టెక్నిక్ తో చంపితే అదే టెక్నిక్ ని దాని మీద మళ్ళీ పనిచేయదు. అందుకే సుకున మొహరాగాని బ్యాక్గ్రౌండ్ లో గోజో టెక్నిక్ ని అడాప్ట్ అయ్యేటట్టు చేస్తాడు. చాలా సేపటి ఫైట్ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు డొమైన్స్ ఓపెన్ చేస్తారు. ఇది యానిమీ సిరీస్ లో వన్ ఆఫ్ ద హిస్టారిక్ మూమెంట్. గోజో సుకున రిపీటెడ్ గా వాళ్ళ డొమైన్స్ ని క్లాష్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు అవతల డొమైన్స్ ని బ్రేక్ చేయడం, మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేయడం. అండ్ గోజో సుకునాని ఫస్ట్ లో డామినేట్ చేసిన సుకున మళ్ళీ తన మీద ఫుల్ పవర్ తో డామినేషన్ చూపిస్తాడు. అండ్ ఎంత చేసినా గానీ గోజో తన తెలివితేటలతో సుకునాని డామినేట్ చేస్తాడు. తన డొమైన్స్ ని ఫాస్ట్ గా రీజనరేట్ చేస్తాడు. అండ్ తను మల్టిపుల్ టైమ్స్ గెలుస్తాడు. తను మొహరాగాని కూడా తన టెక్నిక్ అయిన బ్లాక్ ఫ్లాష్ అండ్ హాల్ పర్పుల్ తో పగొడతాడు. లిటరల్ గా గోజో ఈ ఫైట్ లో రిపీటెడ్ గా బ్లాక్ ఫ్లాషెస్ ని వాడుతూ ఉంటాడు. అలాంటి స్టంట్ గోజోనే చేయగలడు. బట్ గోజో తన లిమిట్స్ ని దాటి సుకునా ఫైట్ కి రెడీ అవుతాడు. తను ఫైట్ మొత్తం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు తనే గెలుస్తాడు అని. అండ్ అందరూ గోజో ఫైట్ చూసి స్టన్ అయిపోతారు. సుకునాకి ఎంత పవర్ ఉందో అంతే తెలివైనవాడు. సుకునా ఈసారి మళ్ళీ మొహరాగాని రీసమన్ చేస్తాడు. ఇప్పుడు అది గోజో ఇన్ఫినిటీకి అడాప్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మొహరాగా గోజోని కొట్టగలదు. సుకునా ఇప్పుడు మొహరాగాని అడాప్ట్ చేసుకుని తన స్లాషెస్ కి అప్లై చేస్తాడు. తన ఈ రెండింటిని కలిపి వరల్డ్ కటింగ్ స్లాష్ అనే కొత్త క్లీవ్ టెక్నిక్ ని వాడతాడు. గోజోకి బ్లాక్ ఫ్లాష్ ఎలానో సుకునాకి క్లీవ్ టెక్నిక్ అలాంటిది. హాలోవర్క్ తో సుకునాని లేపడానికి గోజో ప్లాన్ వేస్తాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే సుకునాని మెలవరెంట్ స్ట్రైన్ ని బ్రేక్ చేసింది. కానీ సుకున పర్ఫెక్ట్ గా గోజో తన అటాక్ ని లాంచ్ చేసే టైంలోనే సుకున తన కొత్త స్లాష్ అటాక్ ని గోజో మీద రిలీజ్ చేస్తాడు. ఈ అటాక్ గోజో ఇన్ఫినిటీ బైపాస్ చేసి కట్ చేస్తాడు. దాంతో గోజో సగానికి కట్ అవుతాడు. మాంగాలో అవి వానని చూపిస్తారు. కానీ నెక్స్ట్ ప్యానెల్ లోనే తను చనిపోయడం మనకు అర్థం అవుతుంది. తను గిటో అండ్ తన పాత ఫ్రెండ్స్ ని కలుస్తాడు. గిటోతో అంటాడు, నేను నాకంటే స్ట్రాంగెస్ట్ తో ఫైట్ చేశాను అండ్ పర్లేదు నేను సాటిస్ఫై అయ్యాను అని చెప్తాడు. తన నవ్వులో ఏ రిగ్రెట్స్ ఉండవు, పీస్ తప్ప. కానీ ఒక విషయం, సుకున తన ఓన్ పవర్ తోనే కాదు, మెగుమి 10 షాడోస్ టెక్నిక్ ని యూజ్ చేసి గోజో మీద గెలుస్తాడు. గోజో ఫైట్ చేస్తున్నప్పుడు తనకేమీ రిగ్రెట్స్ లేవు అండ్ తను ప్రపంచానికి తన కింగ్ ఆఫ్ కర్సెస్ అయిన సుకునాతో ఈక్వల్ గా ఫైట్ చేయగలను అని చెప్తాడు. లిటరల్ గా సుకున కింద మీద పడి గోజోని లేపేశాడు. ఒకవేళ గోజో హాలో పర్పుల్ ని కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే సుకునాకి దండేయాల్సి వచ్చేది. అండ్ గోజో తన స్టూడెంట్స్ చెప్తారు, మీరెవరు నాకు సపోర్ట్ కి రాకండి అని. వాళ్ళందరూ హెల్ప్ చేస్తామన్నా గానీ వద్దు, మీరుంటే ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది, నేను కంప్లీట్ గా ఫైట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేనని చెప్తాడు. సుకున మిమ్మల్ని పెట్టుకుని నన్ను ఇబ్బంది పెడతాడు, మీరు నేను ఓడిపోయాక రండి. అప్పుడు సుకున చాలా వీక్ గా ఉంటాడు. అప్పుడు ఎవరు వచ్చినా తను ఈజీగా లేపేయచ్చు అని చెప్తాడు. ఇలా గోజో కింగ్ ఆఫ్ కర్సెస్ అయిన సుకున చేతిలో ఓడిపోయి చనిపోతాడు. చనిపోయినా కానీ సుకునాకి గోజో మీద రెస్పెక్ట్ ఉంది. తను స్ట్రాంగెస్ట్ ని అందరికి తెలుసు. తను డార్క్నెస్ లో ఉన్న లైట్. తను చనిపోయినా కానీ తను వెలుగుతూనే ఉంటాడు. ఇది స్ట్రాంగెస్ట్ సోర్సర్ అయిన గోజో సతోరు గురించి. సో ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.